హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న లేడీస్ మీద పోలీసులు ఎలా రియాక్షన్స్ తీసుకుంటారు? ఇన్ కేసు ఇప్పుడు రణ్యరావు కేసు తీసుకుంటే ఇన్సిడెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా రియాక్షన్స్ ఇస్తారు? అంటే వాళ్ళు ఎలా చూసుకుంటారు అమ్మాయిల్ని? అంటే ఖచ్చితంగా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోలీసులు రూడ్‌గానే మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. నేను చూసుకున్నట్లయితే నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు. అంటే అంటే అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉండి తర్వాత వచ్చినప్పుడు, తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ అయ్యేటప్పుడు పోలీసులు చాలా దుర్భాషలాడతారండి. చాలా రూడ్‌గా ప్రవర్తిస్తుంటారు. మీరు చూసుకున్నట్లయితే అశ్వరావుపేట ఇన్సిడెంట్ ఇక్కడ మనకి దగ్గరలోనే ఖమ్మం డిస్ట్రిక్ట్ అశ్వరావుపేట దాంట్లో ఎస్ఐ రామూర్తి అనే వ్యక్తి ఒక దళితుడిని వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కరెంటు షాక్ ఇచ్చి దారుణంగా కొట్టి హింసించి తను చనిపోయే స్థితిలో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీసు ఎస్పీకి ఇట్లా రకరకాలుగా ఫిర్యాదు చేసినా ఇంకెటువంటి రియాక్షన్స్ లేవు. అలాగే పోలీసులు వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తిని రకరకాలుగా టార్చర్ పెడతారు. మానసికంగాను టార్చర్ పెడతారు, శారీరకంగాను టార్చర్ పెడతారు. ఎస్పెషలీ అమ్మాయిలు అనుకోండి, ఇప్పుడు రణ్యారావు లాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు బంగారం తీసుకొస్తుంటే పట్టు ఎవరైనా సరే అమ్మాయిలు అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద సెక్షువల్ అబ్యూజెస్ కూడా జరగడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. చాలా వరకు వాళ్ళ మీద సెక్షువల్ అబ్యూజులు కానివ్వండి, బూతులు మాట్లాడడం కానివ్వండి, కొంతమందిని అయితే అబ్బాయిలు అయితే డైరెక్ట్గా బట్టలు ఇప్పి కూర్చోబెట్టడం, కొట్టడం, హింసించడం, టార్చర్ పెట్టడం ఇవన్నీ ఈ పోలీసులు పరిపాటిగా చేస్తుంటారు. రెగ్యులర్గా ఇవి జరిగేవి. రెగ్యులర్ పోలీస్ స్టేషన్స్లో కానివ్వండి, క్లయింట్ల మీద కానివ్వండి, పోలీస్ స్టేషన్కి వచ్చే వ్యక్తుల మీద కానివ్వండి, రూడ్గా మాట్లాడడం ఖచ్చితంగా పోలీసులు ఈగోయిస్టిక్‌గా ప్రవర్తిస్తారు. నాకు నచ్చని విషయం ఏంటంటే ఇక్కడే కాదు, తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో రెక్లెస్‌గా సమాధానం చెప్పడం, రూడ్‌గా మాట్లాడడం, రకరకాలుగా కొట్టడం, చికా చేయడం, ఇట్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా చాలా రకరకాల టార్చర్స్ చాలా మంది మీద జరుగుతుంటే అక్కడ అంటే అడ్వకేట్స్‌కి కూడా మర్యాద ఇవ్వకపోవడం, పెద్ద వ్యక్తులకు మర్యాద ఇవ్వకపోవడం, వాళ్ళు ఒక సుపీరియర్ వ్యక్తుల్లాగా మేమే పెద్ద డాన్‌లు అన్నట్టుగా చేయడం, ఇట్లా ప్రతి పోలీస్ స్టేషన్‌లోనే రూడ్‌గా, రెక్లెస్‌గా మాట్లాడతారు, బూతులు తిడతారు, అసహ్యంగా కొడతారు, బట్టలు ఊడదీయటాల సందర్భాలు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లెయింట్ వేయడం. ఎందుకంటే పోలీసుల మీద అక్కడికి వచ్చిన వాళ్ళు కేసు పెట్టారనుకోండి, ముందుగానే పోలీసులు వేరే కానిస్టేబుల్‌తోనే వేరే వాళ్ళతోనే ఆ కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ చేస్తారు. ఫస్ట్ చేసే థింకింగ్ ఇది. చేసి మమ్మల్ని డ్యూటీకి విధులకు ఆటంకం కలిగించినని ఎఫ్ఐఆర్ చేస్తుంటారు. అలా చేసినా సరే మీరు వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లెయింట్ నమోదు చేస్తే మీ మీద కంటే కూడా పోలీసుల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళే కదా. పోలీస్ స్టేషన్కే వచ్చి పోలీసుల మీద ఎవరైనా రూడ్‌గా ప్రవర్తిస్తారా? కోర్టుకు కూడా తెలుసు కదా. సో కాబట్టి దయచేసి పోలీస్ స్టేషన్‌లో ఎవరైనా మీ మీద పోలీసులు రూడ్‌గా ప్రవర్తించినట్లయితే మీకు తాత్కాలికంగా మీ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే ఆ పోలీసు ఎవరైతే మిమ్మల్ని హింసించారో, మీరు ఎవరి మీద అయితే కంప్లెయింట్ పెట్టారో వాళ్ళకి మీద ఖచ్చితంగా శిక్ష పడటం జరుగుతుంది. సర్వీస్ ఫ్రమ్ రిమూవల్ జరగడం జరుగుతుంది, లేదంటే సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. మీ మీద ఏదైతే ఫాల్స్ కేసు పెట్టారో అది కోర్టు కొట్టేయడం కూడా జరుగుతుంది. దయచేసి మీ మీద పోలీసులు ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వెంటనే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయండి. కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరు. కానీ ఆ కంప్లెయింట్‌ని తీసుకొని మీరు ఖచ్చితంగా కోర్టులో ప్రైవేట్ కంప్లెయింట్ చేయడం వల్ల మీకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.